ఉద్యాన పంటలలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సిద్ధవటం ఉద్యాన అధికారి జయభరత్ రెడ్డి మండలంలోని పెద్దపల్లి, బొగ్గిడివారిపల్లి, నేకనాపురం గ్రామాలలో బుధవారం క్షేత్రస్థాయిలో పసుపు, చామంతి, కూరగాయల తోటలు పరిశీలించి వర్షం తగ్గిన నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. ఉద్యాన అధికారి జయభరత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు వారీగా సస్యరక్షణ చర్యలు చేపడితే పంటను సకాలంలో రక్షించుకోవచ్చన్నారు. పసుపు మరియు కూరగాయ పంటలలో చేపట్టాల్సిన నివారణ చర్యలు మురుగునీరు సాధ్యమైన త్వరగా బయటికి పంపించాలన్నారు. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు 13:0:45 గ్రాములు ప్లస్ ఫార్ములా -4 4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 3 గ్రాములు ప్లస్ స్ట్రెప్టోసైక్లిన్ 0.1 గ్రాము లీటర్ నీటికి కలిపి మొక్క మొదల్లో పోయాలన్నారు. పైపాటుగా ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రోపికోనాజల్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు.